స్ట్రేంజర్ థింగ్స్ చూశాక మీకు కూడా క్వశ్చన్స్ వచ్చాయా? మ్యాక్స్ కోమాలో ఉంది కదా, మరి గ్రాడ్యుయేట్ ఎట్లయింది? వెక్నా ఇంకా బతికే ఉందా? 8th ఎపిసోడ్లో మనం చూసింది మొత్తం వెక్నా ఇమాజినేషన్ అయినా, సీక్రెట్ 9th ఎపిసోడ్ నిజంగానే ఉందా? ఈ వీడియోలో ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేసే మోస్ట్ కామన్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకండి, లెట్ స్టార్ట్. మ్యాక్స్ నియర్లీ 2 years కోమాలో ఉంది, కానీ గ్రాడ్యుయేట్ ఎట్లయింది? అమెరికాలో కూడా దొంగ సర్టిఫికేట్లు కొనొచ్చా? 1959లో జాయిస్ హాపర్ హెన్రీ ఒకటే స్కూల్ కదా, మరి హెన్రీనే వెక్నా అని చెప్పి రివీల్ అయ్యాక ఎవ్వరు కూడా ఇది మా ఫ్రెండే అని చెప్పలేదు ఎందుకు? డాక్టర్ కే సడన్ గా మాయమైపోయింది, కొంపదీసి ఎబిస్కి వెళ్ళిపోయిందా ఏంది? అప్సైడ్ డౌన్ లో ప్రెగ్నెంట్ ఉమెన్ మొత్తము ఏమయ్యారు? బ్రిడ్జ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు కూడా చనిపోయారా? డెరిక్ ఫ్యామిలీ డ్రగ్డ్ పై తిన్నారు కదా, మరి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారా లేదా? హెన్రీకి చిన్నప్పుడు హ్యాండ్ కి గన్ షాట్ తగులుతుంది కదా, మరి ఒక్కసారి కూడా ఆ మార్క్ మనకు కనబడలేదు ఎందుకు? నాన్సీ సోల్జర్ ని చంపేస్తుంది కదా, మరి జైల్లో వేయలేదా నాన్సీని? డెమోగాగన్స్ అన్ని అబిస్ లోనే ఉంటాయంటారు కదా, మరి ఫైనల్ బ్యాటిల్ టైంలో గోవా ట్రిప్ కోయినా ఏంది? షో అర్థం అవ్వాలంటే పక్కా స్టేజ్ ప్లే చూడాలంటారు కదా, అది నిజమేనా? హాకిన్స్ లో అందరూ హాపర్ చనిపోయాడు అనుకుంటారు కదా, మరి మళ్ళీ సడన్ గా పోలీస్ చీఫ్ జాబ్ గా ఎట్లా? హాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎవరు చేశాడు? లూకస్ ని డెమోగాగన్స్ అటాక్ చేశాక నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మ్యాక్స్ ని ఎత్తుకొని పరిగెత్తుతాడు. లూకస్ జర పెయిన్ కిల్లర్ బ్రాండ్ ఏందో చెప్పవా? విల్ వెక్నా అండ్ హైవ్ మైండ్ తోని కనెక్టెడ్ లో ఉంటాడు కదా, మరి వెక్నా చనిపోయాక కనెక్షన్ ఆఫ్ అయిందా? ఇదేమన్నా బ్లూటూత్ కనెక్షనా ఇష్టం వచ్చినట్టు ఆన్ అండ్ ఆఫ్ అవ్వడానికి? అసలు మన డస్టిన్ గాడి గర్ల్ ఫ్రెండ్ సూసీ ఏమైంది? కుంపదీసి వాళ్ళకి బ్రేకప్ అయిందా? అసలే మీరు రాసే సీన్స్ లో బ్రేకప్ ప్యాచప్ అర్థం అవుతలేదు. రాబిన్ అండ్ వికీ ఇంకా రిలేషన్షిప్ లోనే ఉన్నారా? మ్యాక్స్ హెన్రీ మెమరీస్ లో జాయిస్ ని చూస్తుంది కదా, మరి జాయిస్ ని ఎందుకు అడగదు నువ్వెందుకు హెన్రీ మెమరీస్ లో ఉన్నావని చెప్పి? రేడియో స్టేషన్ పవర్ లివర్ డిజైన్ ఎందుకు చేంజ్ అయింది? అప్సైడ్ డౌన్ November 6th 1983లోనే ఫ్రీజ్ అయింది అన్నారు కదా, కానీ విల్ కి ఫ్యూచర్ లో ఉన్న క్రిస్టమస్ లైట్స్ ఎట్లా కనిపించాయి? హెన్రీని మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ చేస్తుందా, లేదంటే హెన్రీయే మైండ్ ఫ్లేయర్ ని కంట్రోల్ చేస్తుందా? మైక్ చెప్పిన థర్డ్ వాటర్ ఫాల్ ఎక్కడ? ఈ చిన్నది కూడా కౌంట్లోకి వస్తుందా? వెక్నాకి ఎగ్జాక్ట్ గా 12 kids ఎందుకు కావాలి? నేను చెప్పినట్టు అది క్లాక్ రిఫరెన్సా, ఆర్ డాక్టర్ బ్రెనర్ 12 kids పైన ఎక్స్పెరిమెంట్ చేశాడని వెక్నా కూడా కాపీ కొట్టాడా, లేదా డాక్టర్ బ్రెనర్ ఈ ప్లాన్ మొత్తం వేశాడా? 11 ఏం స్టడీస్ చేయదు, కానీ సీజన్ 4లో డైరెక్ట్ హై స్కూల్ అడ్మిషన్ వస్తుంది. ప్రిన్సిపల్ ఎవడరా నాయన? మిలిటరీ దగ్గర సప్రెషన్ క్రిప్టోనైట్ ఉన్నాయి కదా, వెక్నాకి అగెనిస్ట్ గా ఎందుకు యూజ్ చేయరు? అండ్ నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? అండ్ చాలా మంది మైక్ మామ్ కి ఈ సీన్ లో బాడీ పైన స్కార్స్ ఉన్నాయి, బట్ ఎండింగ్ సీన్ లో లేవంటున్నారు. మీరు కరెక్ట్ గా గమనిస్తే ఎండింగ్ సీన్ లో కూడా ఉన్నాయి, అది లో యాంగిల్ షాట్ కావడం వల్ల మీకు కనబడకపోయి ఉండొచ్చు అంతే. నెక్స్ట్ క్వశ్చన్, అప్సైడ్ డౌన్ లో ఫస్ట్ ల్యాబే ఎక్స్ప్లోడ్ అయింది కదా, ల్యాబ్ ఎక్స్ప్లోడ్ అయితే ఖాళీ ఫస్ట్ చనిపోవాలి కదా, మరి మైండ్ మ్యానిపులేషన్ ఎలా చేసింది అని అంటున్నారు. హియర్ ఈజ్ మై ఆన్సర్. ల్యాబ్ ఎక్స్ప్లోజన్ ని మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ గా కనిపిస్తుంది ల్యాబ్ టాప్ పార్ట్ మాత్రమే ఎక్స్ప్లోడ్ అయింది, ఖాళీ ల్యాబ్ లోపల డిఫరెంట్ ఫ్లోర్ లో ఉంటది. ఆ టైంలో స్పేస్ గ్రావిటీ అనేది అప్సైడ్ డౌన్ ని పుల్ చేస్తుంది. ల్యాబ్ సెంటర్ లో ఉండడం వల్ల స్పేస్ గ్రావిటేషన్ ల్యాబ్ ని పుల్ చేసే వరకు టైం ఉంది. ఫస్ట్ 11 స్పేస్ లోకి పుల్ అయింది, కాబట్టి ఖాళీకి మైండ్ మ్యానిపులేషన్ చేయడానికి ఎనఫ్ టైం దొరికింది. నెక్స్ట్ అందరికీ ఉన్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఎపిసోడ్ 9 ఉందా? ఫైనల్లో మనం చూసింది మొత్తం వెక్నా క్రియేషనా లేదా నిజమా? నిజం చెప్పాలంటే ఎపిసోడ్ 9 ఉంటే స్ట్రేంజర్ థింగ్స్ ని చాలా మంది హేట్ చేయొచ్చు. ఆల్రెడీ సీజన్ 5 ని వాల్యూమ్స్ గా రిలీజ్ చేయడం వల్ల చాలా మందికి ఆ కంప్లీట్నెస్ ఫీలింగ్ అనేది రాలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు చూసిందంతా అబద్ధం, అది వెక్నా మ్యాజిక్ అని చెప్పారనుకో, ఫ్యాన్స్ కి స్ట్రేంజర్ థింగ్స్ తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్స్ లో విల్ వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు మనం కూడా వాళ్ళకి కనెక్ట్ అయ్యాం. వాళ్ళు నవ్వుతే మనము నవ్వాం, వాళ్ళు ఏడిస్తే మనము ఏడ్చాం. ఇప్పుడు అదంతా జస్ట్ ఎల్యూజన్ అని యాక్సెప్ట్ చేసుకోండి అని అంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని భరించలేరు. అందుకే నా ఒపీనియన్ లో 9th ఎపిసోడ్ అనే సాహసం మాత్రం వాళ్ళు చేయరు. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. స్ట్రేంజర్ థింగ్స్ చూశాక మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.